నాకు ఉపదేశంగా అనుగ్రహించగలరు అని చెప్పింది. అప్పుడు పార్వతీదేవి వంక చూసినటువంటి శివుడు, పార్వతీదేవి నీ ఆలోచన సంతసించుతని, ఎందుకనగా నీకోసం కాకుండా లోక కళ్యాణం కోసం అడిగావే, అటువంటి పరమ పవిత్రమైనటువంటి నీ ఆలోచనను నేను ఎంతో సదా ఆనందించి నీకు తెలియజేస్తాను, విను అని చెప్పడం జరిగింది. పార్వతి, నీ ఆశయాన్ని గుర్తించాను, అన్ని విధాలుగా నీ ఆలోచన వరలక్ష్మి వ్రతాన్ని నీకు ఉపదేశంగా అనుగ్రహిస్తున్నాను అని శీఘ్రంగా ఇది ఎవరైతే నోచుతారో వారికి శీఘ్ర ఫలితాలను సిద్ధిస్తుంది అని కైలాసంలో ఉన్నటువంటి పార్వతి దేవికి పరమేశ్వరుడు ఉపదేశించాడు. ఈ పవిత్రమైన వ్రతాన్ని ఎప్పుడు చేయాలి నాదా, మరి ఏ కండిషన్లు ఉన్నాయి ఈ వ్రతానికి, ఏ విధంగా దీన్ని ఆచరించాలంటే, ఓ పార్వతీదేవి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఈ శుక్రవారం నాడు దీన్ని ఆచరించాలి. ఈ వ్రతము చేసిన స్త్రీలకు గొప్ప పుణ్యం కలుగుతుంది అని చెప్పాడు. వెంటనే పార్వతీనాథ, ఈ వ్రతాన్ని ఏ విధితో చేయాలి, ఈ వ్రతం ఏ దేవతను పూజించాలి, మరి అందులో ప్రధాన దేవతగా అంటే వరలక్ష్మి వ్రతాన్ని ప్రధాన దేవతగా పూజించాలి అని శివుడు పార్వతి పరమ పవిత్రమైన ఈ వ్రతము అని తెలియజేయడం జరిగింది. అయితే మరి ఇదివరకు ఎవరన్నా చేశారా నాదా ఈ వ్రతాన్ని చేసి పుణ్యాన్ని పొందారా మరి అని అడిగాడు. అప్పుడు వెంటనే కుండిలము అనే గ్రామంలో, కుండిలము అనే ఒక పేరు గల ఆ గ్రామం లోపల పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక పుణ్య స్త్రీ, బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మహాపతివ్రత. ఆమె పెద్దల ఎడల భక్తి తోటి, అత్తమామల ఎడల భక్తితోటి, భర్త ఎడల భక్తితోటి, మరి తోటి వారి ఎడల భక్తితోటి ఉండి తన పని తనే చేసుకుంటూ, ఎవరి మీద బాధ్యత పడకుండా, అంటే ఎవరి మీద ఎవరికి బాధ కలిగించకుండా సొంతంగా తన పనులు చేసుకుంటూ ఇతరుల సేవ అంటే భర్త సేవ, అత్తమామల సేవ, ఆడిబిడ్డల సేవ అన్ని చేస్తూ కూడా రిస్క్ పడకుండా ఉండేటువంటి మహాపుణ్యాకురాలు ఆమె. ఆమె మంచి విద్యావతి, ఎప్పుడు చిరునవ్వు పెదవులపై ఎప్పుడు తొలగకుండా చిరునవ్వుతో ఇంపుగా మాట్లాడుతుంటుంది. మంచి మనసు కలిగింది, భావాలు కలిగినటువంటిది ఈ చారుమతి దేవి. కాబట్టి చారుమతి దేవికి ఇలాంటి సలక్షణం ఉన్నటువంటి, శుభలక్షణం ఉన్నటువంటి ఆ చారుమతి దేవికి కలలో ఒకరోజు లక్ష్మీదేవత ప్రత్యక్షమైంది, వరలక్ష్మీదేవి. ఓ సౌభాగ్యవతి, ఇటు రమ్ము, నీకు మేలు చేసేదను వరలక్ష్మీదేవిని నేను వచ్చినాను. శ్రావణ మాసంలో పున్నమికి వచ్చే ముందు శుక్రవారము నన్ను పూజించము, నీకు సకల కోరికలు తీరుస్తాను, అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పడం జరిగింది. ఎవరికి చెప్పింది? ఎవరికి చెప్పింది అంటే నీ మనసు కలిదు. గది కథ ఎక్కడో ఉన్నది, ఇక్కడ ఉంచు మనసు. చారుమతికి చెప్పింది. ఎవరు చెప్పిండు? లక్ష్మీదేవత చెప్పింది. వరలక్ష్మీదేవి చెప్పడం జరిగింది చారుమతికి కళ్ళ కనిపించి. అప్పుడు దిగ్గున లేచినదై ఆ తెల్లారుజామున 4 గంటలకు పడ్డ కలగబట్టింది సత్యమే అని గ్రహించి వెంటనే స్నానం చేసి ఇరుగు పొరుగు వారందరితో తన కలిగిన ఈ వరలక్ష్మీదేవి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చెప్పి, నా కళ్ళలో అమ్మవారు కనిపించారు, అమ్మవారి వ్రతం చేయమని చెప్పింది, తప్పకుండా చేద్దాం చెలికత్తలారా మీరందరూ కూడా రండి అని ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పడం జరిగింది. ఇరుగు పొరుగు వారికి ఎందుకు చెప్పింది? ధనం దొరికితే ధనం దాచుకోవాలి కదా. లక్ష్మీదేవి కనిపిస్తే ధనమే కదా, ధనం దొరికింది. వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు అనుకోలే, అందరూ బాగుపడాలి అనే సదుద్దేశం అన్నట్టు ఇక్కడ కథలో ఉన్న అంశం అది. ముఖ్యంగా ఏదైనా నత్తే నలుగురికి పంచుకొని తినాలి కానీ మనమే దాచుకొని తినద్దు అని అర్థం. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అది కథలో తెలియజేస్తాను, ప్రధాన అంశం అది. కాబట్టి చారుమతికి కల వచ్చిన తర్వాత తెల్లవారుజాముని వారందరికీ చెప్పి శ్రావణ పుణ్యం ఎప్పుడు వస్తుందా ఎదురు చూసింది. శ్రావణ పుణ్యం రానే వచ్చింది. అట్లా వరలక్ష్మి వ్రతాన్ని చేయడం కోసం స్త్రీలందరూ కలిసి నిర్మలమైన తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి ఆ కలశ ఆరాధన చేసి వరలక్ష్మి దేవతను ఆవాహనం చేసి చారుమతి మున్నగు వాళ్ళందరూ కూడా పూజ చేశారు. ఆ కుడి చేతికి తోరణం కట్టుకున్నారు, అమ్మవారికి కూడా తోరణం కట్టారు. నెయ్యితో చేసిన పిండి వంటలు, తీపి పదార్థాలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. పురోహితునికి 12 రకాల వాయనాలు పురోహితునికి ఇవ్వడం జరిగింది. అలాగనే పండ్లు, టెంకాయలు, తాంబూలం, దక్షిణ వాయనం ఇవ్వడం జరిగింది. అమ్మవారి సన్నిధిలో దేవికి నివేదించి పదార్థాలు భక్తితో వాళ్ళు స్వీకరించడం జరిగింది. అంత మాత్రం చేతనే వారికి అఖండ ఐశ్వర్యము సమకూరింది. బ్రతికిన నాళ్ళు కూడా వాళ్ళు సౌభాగ్యంతో తొలదూగారు. ఈ విధానంగా చారుమతి దేవికి దర్శనమిచ్చినటువంటి వరలక్ష్మి ఈ వ్రతాన్ని ఆచరించింది. తను ఆచరించి సకల ఐశ్వర్యాన్ని పొందింది అని శివుడు పార్వతికి తెలియజేయడం జరిగింది. స్త్రీలందరూ కూడా ఈ నోమును
కలియుగంలో ఎవరైతే నోస్తారో, ఎవరైతే చూస్తారో, ఎవరైతే చెప్తారో వారందరికీ కూడా ఆ వరలక్ష్మీదేవి కరుణ కటాక్షానికి లోనై వారందరూ కూడా భోగభాగ్యాలు అనుభవిస్తారని తెలియజేయడం జరిగింది. పార్వతి అది మొదలు ఈ వ్రతం వరలక్ష్మి వ్రతంగా ప్రసిద్ధికెక్కింది. ఇది వ్రతాలన్నింటిలో ఉత్తమమైనది. దీన్ని నీకు వివరంగా తెలియజేశాను. ఈ వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో, కథ ఎవరు వింటారో, ఎప్పుడు చెప్తారో వాళ్ళందరూ వరలక్ష్మి కృప కటాక్షానికి పాత్రలు అవుతారు. ఇది భవిష్యోత్తర పురాణంలో పార్వతీ పరమేశ్వర సంవాదంలో ఉన్నది. ఈ కథ సంపూర్ణం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. అక్షంతలేసి నమస్కారం.